హాయ్ అండి. ఈరోజు వీడియోలో మైసూర్ పాక్ చేసి చూపించబోతున్నానండి. కొత్తగా చేసేవారు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సాఫ్ట్ మైసూర్ పాక్ అనమాట. చాలా సాఫ్ట్గా వస్తుంది. నేను ఈ వీడియోలో పక్కా కొలతలతో చూపిస్తాను. ఈ వీడియో మొత్తం చూసాక మీరు కూడా ట్రై చేసి చూడండి, తప్పకుండా చాలా బాగా వస్తుంది. మీకు చూపిస్తానండి. ఒకటి తుంచి కూడా ఎంత సాఫ్ట్గా వచ్చిందో, నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది అనమాట. ఇప్పుడు మైసూర్ పాక్ విధానం చూద్దాం. ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకొని జల్లించి మటుకు వేసుకోండి. జల్లిస్తేనే మనకి మైసూర్పాక్ అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు 2 కప్పులు పంచదార తీసుకోండి. అడుగు మందంగా ఉన్న కళాయిలో 2 కప్పులు పంచదార వేసుకోవాలి. పంచదార ములిగే వరకు వాటర్ వేసుకోవాలి. అంతేనండి, ఎక్కువగా వేయొద్దు. ఇప్పుడు పక్కన ప్యాన్లను వేరే కళాయి పెట్టుకొని 1 కప్పు నెయ్యి వేసుకోవాలి. ఇది కరిగించలేని నెయ్యి కాబట్టి కరిగిస్తే 1 కప్పు అవుతుందండి. 1 కప్పు రిఫైండ్ ఆయిల్ వేసుకోవాలి. లేదు నెయ్యి నచ్చదు అనుకుంటే మీరు రిఫైండ్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు అండి, లేదంటే అచ్చంగా నెయ్యితో కూడా చేసుకోవచ్చు. ఇది బాగా మరగనివ్వాలన్నమాట. ఇప్పుడు ముందుగా మనం మైసూర్ పాక్ వేసుకోవడానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని బౌల్ అనేది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పక్కన నూనె అనేది బాగా వేడిగా మరగాలండి. లో ఫ్లేమ్లో పెట్టకుండా హైలోనే పెట్టండి. ఇప్పుడు మరుగుతూ ఉంటుంది. పక్కన పాకం అనేది వస్తుందన్నమాట. పాకం బేగనే వచ్చేస్తుందండి, ఎందుకంటే కొద్దిగా వాటర్ వేసాం కాబట్టి పాకం ఈజీగానే వచ్చేస్తుంది. ఇలా చేతికి ఇలా చేస్తే సరిపోతుందండి. మీకు తెలుస్తుంది, చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇలా తీగలాగా రావాలన్నమాట. ఇలా పట్టుకుంటే తీగ కన్సిస్టెన్సీ రావాలి. అలా వస్తే మనకు పాకం వచ్చినట్టు. లేత పాకం మరీ తీసారనుకోండి, మైసూర్ పాక్ అనేది గట్టిపడదు అనమాట. ఇప్పుడు పిండి వేసేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా ఒక 2-3 సెకండ్లు కలుపుకోవాలి. అలా కలపడం వల్ల ఏంటంటే పిండి కూడా ఉడుకుతుంది. ఇప్పుడు నూనె బాగా మరిగించుకున్న నూనె ఇందులో వేసుకోవాలి. నూనె వేసిన తర్వాత కలుపుతూ ఉండాలండి. పిండి అంతా అబ్జర్వ్ చేస్తుంది నూనె నెయ్యి కలిపాం కాబట్టి ఇది ఆయిల్ అనేది బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత మళ్ళీ వేసుకోవాలి. నూనె మటుకు వేడిగా ఉండాలండి. అలా మరిగిస్తూనే ఉండాలి, పక్కన వేస్తూనే ఉండాలి. ప్రాసెస్ అంతా అలా జరుగుతూనే ఉండాలన్నమాట. చూసారా, 2 గరిటెలు వేస్తున్నాను. 1 కప్పు పిండికి 2 కప్పులు ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. 2 కప్పులు పంచదార కూడా సరిపోతుంది అనమాట. ఇప్పుడు అలా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి, ఆయిల్ వేస్తుంటూ ఉండాలి. అదే టైం అనేది కొద్దిగా ప్రాసెస్ అనేది పడుతుంది. మీకు ఫైనల్గా వచ్చేటప్పటికి మనకు తెలుస్తుంది అనమాట. మైసూర్పాక్ అయిపోతున్నట్టుగా ప్యాన్కి అంటుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ వేసాను. అలా వేస్తూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి. లాస్ట్ ఫైనల్ వేసేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోండి. చూడండి, ఇలా బౌల్స్ లాగా వస్తాం కదా, బుడగల్లాగా. ఇలా వచ్చినప్పుడు చిన్నదంతా వంట సోడా వేసుకోవాలి. అలా వేయడం వల్ల మనకి చాలా బాగా వస్తుందండి మైసూర్పాక్. ఇప్పుడు ఇది మొత్తం ఆయిల్ అంతా వేసిన తర్వాత 2-3 సెకండ్లు అలా కలుపుకోవాలన్నమాట. కలపడం వల్ల మనకు గుల్లగా వస్తుంది, ఇలా గుల్ల ఫామ్ అవుతుంది. ఇప్పుడు చూసారా, 2-3 సెకండ్లు కలపడం వల్ల చక్కగా వచ్చింది. ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకుందాం. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బౌల్లో వేసేసుకొని ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఎక్కువగా మన గరిటతో ప్రెస్ చేయకుండా పైన ఇలాగా మళ్ళీ లోపల అనేది గుల్ల అనేది ఫామ్ అవుతుంది అనమాట. పైన ఇలా అనుకొని మూత పెట్టేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. కొద్దిగా చల్లారిన తర్వాత అప్పుడు మళ్ళీ పైకి తీసి నేను ఇలాగ అట్ల పుల్లతోని నేను ఇలా ముక్కల్లా కట్ చేస్తున్నానండి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలన్నమాట. చల్లారిపోయిన తర్వాత మనం ఏ షేప్లో చేస్తే ఆ షేప్ అనేది రాదండి. అందువల్ల ఇప్పుడు ఇలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు కట్ చేసుకొని మూత పెట్టేసి దాని మీద ఒక క్లాత్ కప్పి పూర్తిగా దానంతలో అదే చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిపోయిందండి. ఒక 3 గంటల తర్వాత చూపిస్తున్నాను. ఆల్రెడీ మనం ఇలా పెట్టేసుకున్నాం కదా, తీసేసుకోవడమే. చూడండి, మీకు తీసి చూపిస్తున్నాను. ఎలా చేస్తే అలా వస్తుంది. ఇదే కరెక్ట్ క్వాంటిటీ అండి. నేను చెప్పిన కొలతలతో చేయండి. పర్ఫెక్ట్గా సాఫ్ట్ మైసూర్పాక్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్ కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవారైతే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వస్తుందండి. ముందుగా మీరే చూడొచ్చు. నేను ఒకటి విరిపి కూడా చూపిస్తాను. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇలా రావాలి అనుకుంటే నేను చెప్పిన కొలతలతో చేయండి, పర్ఫెక్ట్ మైసూర్పాక్ వస్తుంది.